ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితములేని వంశావళులను వాటిని లక్ష్య పెట్టొద్దనియు. అయితే పౌలు భక్తుడు ఈ మాటలు మనకు ప్రతి దినము ఒక హెచ్చరిక తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనము మన యొక్క దైనికమైన జీవితము గడుపుతున్న కొద్దీ మనం ఏ సత్యాన్ని అయితే నమ్మామో ఆ సత్యం నుంచి మనల్ని సైడ్ ట్రాక్ చేయడానికి అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సత్యం ఏంటి అంటే ప్రభువుని నమ్మాము, మన యొక్క పాపముల నుంచి మనకు విమోచన కలిగింది అని. అయితే ఈ బోధలు ఏం చెప్తా ఉంటాయి అంటే అవి అసలు జరగలేదు, నీ పాపము ఇంకా క్షమించబడలేదు, నీ పాపంకి పరిహారం జరగలేదు, ఇంకా ఏదో చెయ్యాలి అని ఒక శత్రువు మనల్ని ఒక కల్పనా కథలకు వెళ్ళి మనల్ని పూర్తిగా సైడ్ ట్రాక్ చేస్తూ ఉంటాడు. కానీ సత్యం ఏంటంటే ప్రభు మన యొక్క పాపములన్నీ భరించాడని, మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడని, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడని అది మనం నమ్మితే మనం ఆయన యొక్క రక్షణని అలంకరించిన వాళ్ళం అవుతాం. కానీ ఈ కల్పనా కథలు బోధించేవారు అనవసరమైన వాదనలలో, అనవసరమైన మాటలలో మనల్ని పెట్టి మనము ఆయనని పూర్తిగా నమ్మకుండా చేస్తూ ఉంటాయి. ఈ వాదనలలో పడి మనం చేయవలసిన ప్రభు పని చేయకుండా మనం దేని కొరకైతే పరిగెత్తాలో, ఏదైతే మన గమ్యం ఉందో, ఏదైతే మన గురి ఉందో దాని నుంచి పూర్తిగా డీవియేట్ అయిపోయి ఈ అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్ ఏవైతే మనకు ఉంటాయో లేని అనుమానాల్ని తీసుకొచ్చి మనల్ని ప్రభు తట్టు చూడకుండా, ప్రభు తట్టు వెళ్ళకుండా పూర్తిగా డీవియేట్ చేసేగా ఉంటాయి. మొదట ఈ వాదనలు, ఈ కల్పనా కథలు హార్మ్లెస్గానే కనబడతాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా అనిపిస్తాయి. కానీ పూర్తిగా మనం ఎక్కడో డౌన్ రోడన్లో పడిపోయి ఉంటాం. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన యొక్క దినదిన జీవితంలో ప్రతి గడియ మనం ఎంతో జాగరూకులమై ప్రతిదీ గమనించుకొని ముందుకు సాగాలని ప్రభు యొక్క కోరిక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ దినమంతట్లో నీ సహాయం కోరుకుంటున్నాం. దేవా, మేము ఎక్కడ తప్పు బోధలలో, ఏదో కల్పనా కథలలో ఇప్పటి వరకు ఏదైతే నమ్మామో, గట్టిగా చేపట్టామో అవి జార విడచకుండా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.